MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడాను మనం ఒక పని స్టార్ట్ చేసిన వెంటనే దాన్ని పక్కన పెట్టడమో, లేకపోతే దాన్ని పట్టించుకోకపోవటమో, లేదంటే అది మనం స్టార్ట్ చేసిన వెంటనే దాంట్లో ఎలాంటి గ్రోత్ లేదు అని చెప్పి నిరాశ పడటమో, ఆ నిరాశ పడటంలో దాన్ని పక్కన పెట్టడమో చేస్తూ ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఏ పని మనం స్టార్ట్ చేసినా కూడా ఆ ప్రతి పనిలో కూడా గ్రోత్ రావాలి, సక్సెస్ రావాలి. గ్రోత్తో పాటు అంటే ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కశ్యప్ గారు. హలో సార్. హలో అండి సార్. గ్రోత్ ప్రతి పనిలో నాకు కావాలి. నేను ఒక 4 పనులు తీసుకున్నాను. ఆ 4 దీంట్లో కూడా నాకు గ్రోత్ అనేది కావాలి. నాకు ఆ 4 బిజినెసెస్ గ్రోత్తో వెళ్ళాలి. ఐ వాంట్ టు సక్సెస్. ఏంటి, కొంతమంది ఒకటి చేసి పక్కన పెడతారు, 2 చేసి పక్కన పెడతారు, 3 చేసి పక్కన పెడతారు. ఇలా పక్కన పెట్టడంతో వాళ్ళు ఫెడప్ అయిపోయి అసలు నేను దేనికి పనికి రాను అనే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఒక పని చేసేటప్పుడు దాంట్లో గ్రోత్ రావాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలంటే? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్, రియల్ ప్లాంట్ అనుకోండి. రియల్ ప్లాంట్ మీకు చూపించడానికి అగ్గరలేదు. ఒక లటకని ఇక్కడ కనపడితే తీసుకొని చెప్తున్నా నేను. ఇది రియల్ అనుకోండి ఒక నిమిషం. ఏమండి, ఇది మీరు అడిగిన ప్రశ్న గ్రోత్ కదా. నా ఈ విత్తనం ఏమండి ఈ కుండీలో ఉంటే మహా అయితే ఇంత, లేకపోతే ఇంకొంచెం ఎదుగుతుంది. ఇది ఎదగాలి అంటే ఈ విత్తనం కుండీలో కాదు, సారవంతమైన నేలలో ఉండాలి. ఆఫ్ కోర్స్. ఒప్పుకుంటారా? మీరు ఒక మామిడికాయ చెట్టు యొక్క విత్తనం పట్టుకొచ్చి దీంట్లో వేస్తే అదంతే పెరిగి ఊరుకుంటుంది. ఎందుకు? దానికి కావాల్సిన న్యూట్రియన్స్ వగేరా 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 ఏదైతే కావాలో ఈ కుండీ ఇవ్వలేదు. అంతే కదండి. ఇది ఎదగకపోతే తప్పు విత్తనానిదా? లోపం విత్తనంలో ఉందా? లోపం విత్తనంలో లేదు. విత్తనం కరెక్ట్ ప్లేస్లో లేదు. అంటే కంపెనీ మారమని చెప్పట్లేదండి. నేనేమంటున్నానంటే ఈ విత్తనం ఏదైతే ఉందో అది మనకు వచ్చే ఒక ఐడియా ఆర్ మనలో ఉండే పొటెన్షియల్స్, శక్తి సామర్థ్యాలు. నా ఇది మన మైండ్ అండి. మన మైండ్ కనుక చిన్న కుండీలాగా నేరోగా ఉంటే గ్రోత్ లిమిటెడ్గా ఉంటుంది. కానీ మన మైండ్ ఒక సారవంతమైన భూమిలాగా ఉంటే మన గ్రోత్ చిన్న బోన్సాయి లిల్లీపుట్ ప్లాంట్ లాగా చిన్నగా కాదు, మహావృక్షమై ఎదుగుతాం మనం. మన గ్రోత్ కూడా మహావృక్షం అవుతుంది. ఎప్పుడు మైండ్ ఒకటి నేరోగా ఉండకూడదు, బ్రాడ్గా ఉండాలి. ఎప్పుడూ వింటుంటాం బ్రాడ్ మైండెడ్ అంటే ఇటు తాళ్ళు బట్టి మైండ్ని పెద్ద చేయాలా? అది బ్రెయిన్ హ్యామరేజ్ అవుతుంది. బ్రాడ్ మైండెడ్ కాదు. బ్రాడ్ మైండెడ్నెస్ అంటే అర్థం ఏంటయ్యా అంటే నాకున్న పొటెన్షియల్స్, నాకున్న శక్తి సామర్థ్యాలు ఒక విత్తనంలో నుంచి రూట్స్ స్ప్రెడ్ అవ్వటానికి తగినంత భూమి ఉండాలి. ఆ భూమి సారవంతమైంది ఉండాలి. సిమిలర్లీ మనకున్న పొటెన్షియల్స్ ఎక్స్పాండ్ అవ్వటానికి మైండ్లో అంత స్పేస్ ఉండాలండి. స్పేస్ అంటే నేనేదో ఒక మెజరింగ్, ఒక అడుగో 2 అడుగులో ఆ స్పేస్ గురించి నేను మాట్లాడట్లా. యు ఆర్ గెటింగ్ మైండ్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మైండ్ సారవంతంగా ఉండాలి. అప్పుడు మీ టాలెంట్ అనే విత్తనం మీ మైండ్లో ఎదగగలదు. ఇది నెంబర్ 1 అండి. చాలామంది మైండ్ సారవంతంగా లేదు. అంతెందుకండి, యాపిల్ సీడ్ పట్టుకోరండి, హైదరాబాద్లో వేయండి, ఏమవుతుంది? మొక్క పెరుగుతుంది, కొద్ది గొప్ప పెరుగుతుంది. మహా అయితే ఒక చిన్న యాపిల్ పండు ఏదో చిన్నది వస్తుంది. కానీ అదే విత్తనం హిమాచల్ ప్రదేశ్లో వేయండి, బాగా గ్రో అవుతుంది. అబ్సల్యూట్లీ. ఎందుకు గ్రో అవుతుంది అక్కడ, ఇక్కడ ఎందుకు గ్రో అవట్లా? ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయట్లా. నేనేమన్నా ఎన్విరాన్మెంట్ ఏంటి? మన మైండ్ అండి. మనకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఒక పని చేయాలనుకున్నాం, నా విత్తనం పెరగాలంటే ఎరువు వేయాలి. మనం ఒక పని చేయాలనుకుంటున్నాం, మనకు ఒక ఐడియా వచ్చింది, దానికి మనం ఏం చేస్తున్నాం? కాన్ఫిడెన్స్ అనేది ఎరువు అండి. అదే ఎట్లా? భయం అనే విషయం వేస్తున్నాం. ఫెయిల్ అయితే రే నువ్వు చేయలేవురా, నీ వల్ల కాదు. ఎందుకు? పోయినసారి అయిపోయిందిగా, తగలబెట్టావుగా.
ఈసారి ఏమవుతుంది? ఆ విత్తనం పెరుగుతోందా? ఆ విత్తనం పెరగాలన్నప్పుడల్లా మనం కట్ చేసేస్తున్నాం. గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందండి? నేను నా దగ్గర లేదు ఇప్పుడు చూపించడానికి. నేను దీనికి పెట్టుకున్న పేరు బోన్సాయి మైండ్ సెట్. ఓకే. బోన్సాయి మొక్క ఇంతే పెరుగుతుంది, కొన్ని సంవత్సరాలంతే ఉంటుంది. అది 100 సంవత్సరాలు బతికినా కానీ అంతకంటే ఎక్కువ పెరగదు బోన్సాయి. ఎందుకంటే దాన్ని అలా కండిషన్ చేశారు వాళ్ళు. మన మైండ్లు కూడా అలానే తయారైనాయి. నేను 40 ఏళ్ళు కష్టపడ్డా, 30 ఏళ్ళు కష్టపడ్డా, ఏం లాభం? ఎదుగుదల ఏది? గ్రోత్ ఏది? చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే బయట ఎన్విరాన్మెంట్ సపోర్టివ్గా లేదు. నేను కాదనండి, మేబీ ఒక 10% నేను దానికి ఒప్పుకుంటా. కానీ 90% ఈ ఎన్విరాన్మెంట్ సపోర్టివ్గా లేదు. ఎందుకంటే బయట ఎన్విరాన్మెంట్ నువ్వు చేంజ్ చేయలేవు. మహా అయితే కంపెనీ చేంజ్ చేస్తావు. ఎన్ని కంపెనీలు మారుతారు? మెజారిటీ ఆఫ్ ద కార్పొరేట్ కల్చర్ ఈజ్ సేమ్ కదా. ఈ ఎన్విరాన్మెంట్లో మార్పులు రావాలి. ఆ మార్పులు ఏంటి అంటే రావాల్సిన మొట్టమొదటి మార్పు ఏంటంటే, దాన్ని మీరు కాన్ఫిడెన్స్ అంటారా, ఆ పదం ఏదైనా కానీ, ఒక భయం పోవాలండి. అదేంటంటే ఐఎమ్ నాట్ ఇన్నఫ్ అన్న భయం పోవాలి. ఆర్ ఈ ఆలోచన వల్ల భయం ట్రిగర్ అవుతుంది బేసిక్గా. ఏంటది? ఐఎమ్ నాట్ ఇన్నఫ్, నేను దీనికి సరిపోను. తెలుగులో చెప్పాలంటే దేనికి సరిపోను? ఏ విషయంలో అయితే నేను గ్రో అవ్వాలనుకుంటున్నానో దానికి నేను సరిపోను. అంటే అర్థం ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదనో, లేకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ లేదనో, నాకు స్కిల్స్ లేవనో, నాకు క్వాలిటీస్ లేవనో, ఏవేవైతే మనం చూస్తామో అవి చూసి నేను దీనికి సరిపోను, నేను ఇది చెయ్యలేను అన్న భావన ఎక్కడి నుంచి వస్తుందంటే ఐఎమ్ నాట్ ఇన్నఫ్ అనే ఫీలింగ్లో నుంచి వస్తుంది. ఐఎమ్ క్యాపబుల్ ఇన్నఫ్. ఈ బిలీఫ్ ఎప్పుడైతే మైండ్లో పడుతుందో, నేను చేసే సత్తా నాకుంది, తప్పు పోయినా ప్రాబ్లం వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నాకుంది. నేను స్కిల్స్ గురించి మాట్లాడట్లా. స్కిల్స్ అందరికీ ఉండవు, నేర్చుకోవచ్చు. యువర్ గెటింగ్ ఇట్? ప్రాబ్లం వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగల స్కిల్ ప్రతి ఒక్కరికి ఉండదు, నేర్చుకోవచ్చు. కానీ ఫస్ట్ కెపాసిటీ ఉండాలి, ప్రాబ్లమ్ని ఫేస్ చేసే కెపాసిటీ. అబ్సల్యూట్లీ. నేను ఏదైనా సరే హ్యాండిల్ చెయ్యగలను, నేను ఎదగగలను, ఎదగటానికి కావాల్సిన దమ్ము నా దగ్గర ఉంది అన్న సర్టెనిటీ మైండ్కు ఉండాలి. సర్టెనిటీ అంటే ఏంటంటే మైండ్కి ఆ షూరిటీ ఇవ్వాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మైండ్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నా కూతురుకు ఒక 2.5 సంవత్సరాలు, దానికి ఏమన్నా భయం వేసింది అనుకోండి, నా దగ్గరకు వస్తుంది ఉరుక్కుంటూ. ఇంట్లో ఏమన్నా చీమో ఏమన్నా వచ్చింది అనుకోండి, నాన్న అని ఉరుక్కుంటూ నా దగ్గరకు వస్తుంది. లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే నాన్నగారి దగ్గరకో, తాతయ్య దగ్గరకో, నాయనమ్మ దగ్గరకో వెళ్తుంది. వాళ్ళని పోయి గట్టిగా కౌగిలించుకుంటుంది. అంటే తనకేమర్థం అవుతుంది? వీళ్ళ దగ్గర నేనుంటే సేఫ్. అబ్సల్యూట్లీ. మైండ్ ఆ చిన్నపిల్ల లాంటిదండి. అంటే నా కూతురు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ చీమో బామో ఏదో వచ్చినప్పుడు నేను దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేశా, తీసి అవతల బారేశానో ఏమన్నా చేశానో, అమ్మ నీకేం కాదు అన్న ధైర్యం నా కూతురికి నేను కలిగించా. అంతే కదా. నా మైండ్ భయపడుతోంది, వామ్మో వీడు హ్యాండిల్ చేయలేడు, నలుగురు చెప్తున్నారు నీకు కెపాసిటీ లేదు, నీ వల్ల కాదు, నువ్వు హ్యాండిల్ చేయలేవు. మైండ్ నా చిన్నపిల్లలా కంగారు పడుతుంది, వామ్మ చేమొచ్చింది. మైండ్ని పక్కన కూర్చోబెట్టుకొని మనం పాస్ట్లో ఎంత చేసామో మైండ్కి చూపియాలండి. మైండ్కి కాన్ఫిడెన్స్ తేవటం అంటే నా వల్ల అవుతుందని చెప్పుకోవటం కాదు. చిన్నపిల్లని ఎలా అయితే పక్కన కూర్చోబెట్టి మనం ధైర్యం ఇస్తామో మైండ్కి ఆ ధైర్యం ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఏ సపోర్ట్ అయితే మనకు చెయ్యాలో అది చేస్తుంది. ఇందాక మనం ఒక వీడియోలో లీడర్షిప్ గురించి మాట్లాడుకున్నాం. ఆ లీడర్ ఎవడయ్యా అంటే ఆ చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆ సేఫ్ జోన్ క్రియేట్ చేస్తాడే వాడు లీడర్ అండి. మన మైండ్లో అది క్రియేట్ చేసుకోవాలి. సో గ్రో అవ్వాలి అంటే ఫస్ట్ దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఎక్కడ? మైండ్లో. ఎస్, బయట ఒక్కటే కాదు, మైండ్లో ఉండాలి. బయట కూడా ఉండాలి, నేను కాదనట్లా. ఫస్ట్ నువ్వు ఎబిలిటీ అని చూపించుకోవడానికి నీ మైండ్లో ఆ ఎబిలిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మంచి క్రికెట్ ఆడని దేశంలో పుట్టాడు అనుకోండి,
క్రికెట్ ఎబిలిటీ ఉన్నా అంత షైన్ అవ్వలేడు. సో బయట ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ నేను కాదన్ను, నేను దానికి అగేన్స్ట్ కాదు. నేనేమంటున్నా అంటే అది ఒక్కటే కారణం కాదు, ఇన్నర్ ఎన్విరాన్మెంట్, మైండ్, అది ఆ ఎన్విరాన్మెంట్ బాగుండాలి. నెంబర్ 2, మనం మొక్క వేసాం, విత్తనం వేసాం, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది, దానికి రోజు మెన్యూర్ వేయాలి, నీళ్లు పోయాలి. అదేంటి, దాని పేరే ధైర్యం. నేను ఇందాక చెప్పిన మాట. నా ఈ 2 చేస్తే సరిపోతుందా? సరిపోదండి. చుట్టూ కలుపు మొక్కలు వస్తుంటాయి. నా మనం ఒక మేజర్ మొక్క వేసాం, చుట్టూ 4 కలుపు మొక్కలు వచ్చినాయి. నేను దీనికి ఫుడ్ ఇచ్చా, మెన్యూర్ ఇచ్చా, అన్నీ ఇస్తున్నా, కానీ ఆ ఎనర్జీ కలుపు మొక్కలు లాగేసుకుంటాయి. యువర్ గెటింగ్ ఇట్? ఇది ఎదగాలి అంటే దీనికి మెన్యూర్ ఇవ్వటం ఒక్కటే కాదు, ఈ ఎదుగుదలను ఆపే కలుపు మొక్కల్ని పీకేయాలి. అటువంటి కలుపు మొక్క పేరే డౌట్ అండి. మన కెపాసిటీ మీద మనకి డౌట్. అది తీసేయగలిగితే యువర్ గెటింగ్ ఇట్, గ్రోత్ ఈజ్ అబ్సల్యూట్లీ డ్యామ్ షూర్ పాసిబుల్. ఇవి కాకుండా కొన్ని స్కిల్స్ కావాలి, నేను కాదన్నా. అవి లీడర్షిప్ ఎబిలిటీస్ అంటారా, కమ్యూనికేటింగ్ ఎబిలిటీస్ అంటారా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అంటారా, ఎనలిటికల్ ఎబిలిటీస్ అంటారా, మీరున్న ఫీల్డ్స్ ప్రకారం. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రోత్, లీడర్షిప్, ఏదైనా బిజినెస్, లైఫ్ ఏదైనా సరే 80% సైకాలజీ, 20% మాత్రమే స్కిల్స్. ఓకే, యువర్ గెటింగ్ ఇట్? కానీ ఆ 20% చాలా ఇంపార్టెంట్. మీరున్న ఫీల్డ్ తగ్గట్టు మీరు ఎదగాలంటే ఏ స్కిల్స్ ఉంటే ఎదుగుతారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఎదగాలి అంటే నాకు కావాల్సిన హయ్యెస్ట్ స్కిల్స్లో ఒకటి పబ్లిక్ స్పీకింగ్, సెకండ్ నా ఎనలిటికల్ ఎబిలిటీ చాలా బాగుండాలి. ఏ విషయాన్నైనా ఎలా చెప్పాలి అని అనలైజింగ్ ఉండాలి. క్రియేటివిటీ నాకు ఉండాలి, అదొక స్కిల్. ఇంకొకళ్ళు చెప్పిందే నేను చెప్పినా కానీ దాన్ని నేను బెటర్గా ఎలా ప్రజెంట్ చేయగలను, క్రియేటివిటీ. సో అవి నాకు సంబంధించినవి. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఉన్నాయి, ఇవి 20%, బట్ రిమైనింగ్ ఈజ్ మై మైండ్ సెట్. అర్థమవుతుందా? సో గ్రోత్ కావాలంటే 80% మైండ్ సెట్, 20% స్కిల్స్. ఆ స్కిల్స్ అనేవి మీ ఫీల్డ్ని బట్టి మారుతూ ఉంటాయి, బట్ మైండ్ సెట్ రిమైన్స్ సేమ్. మైండ్ సెట్ రిమైన్స్ సేమ్. ద ఇన్నర్ ఎన్విరాన్మెంట్ నీడ్ టు బి చేంజ్డ్. కలుపు మొక్కల లాంటివి డౌట్స్ని తీసేయాలి, మెన్యూర్ లాంటి ధైర్యాన్ని రెగ్యులర్గా ఇస్తుండాలి. అప్పుడు మీ టాలెంట్ అనే సీడ్ గ్రో అవుతుంది. అది చిన్న కుండీలో పెట్టడం కాదు, ఒక పెద్ద పొలంలో సారవంతమైన నేలలో వేస్తే అప్పుడు ఎదుగుదల కనపడుతుంది. అర్థమవుతుందా అండి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.